ఒకవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరొక వైపు స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు, ఇంకొక వైపు భక్తుల భక్తి ప్రపత్తులు వెరసి తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిచాయి. గత నెల రోజులుగా తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి విశేషంగా జరిగాయి. పలు దేవాలయాల్లో స్వామివార్ల బ్రహ్మోత్సవాలు, సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు, ప్రముఖుల యొక్క ప్రవచనాలు, కలశ ప్రతిష్టా మహోత్సవాలు వంటి అనేక భక్తి తత్పరత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. అలాగే పండుగలైన రంజాన్ పండుగ, ఆ తర్వాత ఉగాది, ఇప్పుడు శ్రీరామనవమి మహోత్సవాలు పట్టణంలో నిర్విఘ్నంగా సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలు అంటేనే భద్రాద్రి తర్వాత కళా సాంస్కృతిక నిలమైన తెనాల్లో భక్తి రస కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు పిల్లా పాపలతో యువతి యువకులతో ప్రజలు దేవస్థానాల వద్ద జరిగే సంగీత సాంస్కృతిక ప్రవచన కార్యక్రమాలకు హాజరయ్యే నేపథ్యంలో తిరునాళ్ల వాతావరణం ప్రధాన వీధుల్లో కనిపించింది. చలువ పందిళ్ల కింద మెయిన్ రోడ్లోని దొంగరాముడి గుడి పిలువబడే శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం, బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరం వద్ద జరుగుతున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ యొక్క ప్రవచన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రవణానంద భరితులయ్యారు. దేవస్థానం వద్ద వెలసిన వివిధ రకాల బొమ్మల స్టాల్స్, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, తినుబండారాల స్టాల్స్, మహిళలు ధరించే ఫ్యాన్సీ వస్తువుల స్టాల్స్ వంటివి కేంద్రీకృతమై ఉండటంతో సందడి వాతావరణం నెలకొంది.